గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడదు. అది ఇప్పుడు రీతు చూస్తున్నారమ్మా? మీరు బిగ్ బాస్ కి వెళ్ళొచ్చారన్నారు. అదే అందుకే ఫీలింగ్ ఏంటన్నా బిగ్ బాస్ అసలు అయితే చాలా చూసాం. బయటకు వచ్చాక ఎవరిగా ఆవిడాయి దానివల్ల మేము సబ్సిడీగా వస్తాం. ఎందుకంటే వాళ్ళు సక్సెస్గా ఉంటారు, వాళ్ళు కొంచెం సొమ్ముగా ఉంటారు, కొంచెం న్యూస్గా ఉంటారు. దాని నేను సక్సెస్గా వస్తాను. వాళ్ళు కూడా చాలా గర్విస్తున్నారు మా పిల్లలు. అంత గమని ఎవరి కూడా మాట్లాడరు అని స్నేహంగా ఉంటారు. అంశం అయితే అంతే తప్ప వ్యవసాయకు ఏం చెయ్యు, మహా చెయ్యను. అదే ఈ అమ్మగారికి ఏమనిపిస్తుందా? ఇప్పుడే బిగ్ బాస్ లో తెలుసు కదండి. అవును, మీకు తెలుసు కదా. ఒకవేళ బయట ఏమన్నా లవ్ చేసి మీ దగ్గరికి వస్తే ఒప్పుకుంటారమ్మా? ఇంకా ఆయన ఇష్టం, మనం ఏం చేయలేవండి. ఇంకా ఆయన ఏం చేసినా ఆయన ఇష్టం, ఏం చేయలేదు. అంటే ఎవరైనా జనాలు వచ్చి మీ ఊర్లో వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారమ్మా మీకు? పవన్ గేమ్ బాగా ఆడుతున్నాడు, బాగా సంగతంతా కూడా పవన్ బాగా ఫ్యామిలీ ఎక్కువ. మా సంగత అబ్బాయి అని తెలిసిన అబ్బాయి బాగా ఆడుతున్నాడు, కప్పు తీసి రావాలి చాలా సపోర్ట్ చేస్తున్నాం అని అంటున్నారు ఊళ్ళో అందరూ అంటున్నారు. దీని గురించి ఏమనట్లేదు? ఏమంటున్నారమ్మా దాని గురించి? ఏముంది, మంచి పిల్ల కావాలంటే తీసి తెచ్చుకోండి అంటాడు. నేను ఫస్ట్ టైం చెప్తాను, మా పెద్దలు పెళ్లి అయిపోయిన తర్వాత చెప్తున్నాను, అదే నేను నెక్స్ట్ అమ్మాయి చూసుకో, మంచి కుటుంబం చేసుకో, కుటుంబం మంచిది అన్నీ చూసుకుని అది ఏమన్నా డాడీ ఒకవేళ ఆ పరిస్థితి వస్తే నేను చూస్తాను, మీరు ఇది చూసుకోండి, మాట్లాడండి, చేసుకోమంటే చేసుకుంటాను, అది చేసుకోమంటే చేసుకుంటే లేకపోతే లేదు. మంచి ఫ్యామిలీ అయితే మీకు చెప్తే నేను చేసుకుంటాను, నేను చూస్తాను, మీకు చెప్తే నేను చేసుకుంటాను, ఆ మాట ఇస్తాను. ఆంటీ గారు మీరు ఏదంటే మీరు అనేసారా? అది ఆటలు ఖచ్చితంగా మేము మాట్లాడరు. ఇంకా కొంచెం ప్రజలు చదివించబోతే నాకు బాధ్యత. చదువు అయిపోయిన తర్వాత మా ప్రజలు అన్ని అదే చూస్తున్నాం, మామయ్య కానీ పవన్ కానీ చాలా బాగా చూసుకుంటారు. డబ్బులు వస్తున్నారు కానీ చూసుకోవడం కదా బాగా చూసుకుంటున్నాను. నేను నాకు ఏం చేయకపోయినా ప్రజలు కూడా ఆశగా నేను ఏదో నాకు సంతోషంగా చదివించాను. చాలా చిన్న పాపం ఆడ కష్టమయ్యా, చాలా కష్టపడ్డారు. ఆధారపడ్డా ఈ గేమ్కి వెళ్ళేవారు, చెప్పుకోరు కాదు, ఏది గేమ్స్ వెళ్ళి గాలి తింటాను. గేమ్స్ వస్తున్నాయి, ప్రైజ్ గోల్డ్లో 15 వస్తున్నాయి, గోల్డ్ మెడల్. ఆ ఫస్ట్ వచ్చిన కూడా చెప్పలేదు. అయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటలకి వాళ్ళు చదువు రాసేసుకోకుండా ఇక అర్థం జరిగింది, ఏం జరిగింది సక్సెస్ చేద్దాం విశ్రాంతి. సరే నేను ఏం చేద్దాము చేసి ఒక వాళ్ళు కూర్చొని చూస్తున్నాను. అందులో ప్రైజ్ ఇస్తూ ఆయన ఉన్నది శిస్తు సుఖాలు మేనేజర్ జర్నలిస్ట్ సుధాకర్ గారు, నందికం సుధాకర్ గారు ఆయన ఇచ్చారు. ప్రైజ్ ఇస్తే ఫుల్ అయిపోయింది. నేను చూసాను, ప్రసాద్ జరగొచ్చేవారు అన్నాను. మా అబ్బాయి అది బాగా సప్లై చేస్తుంది, ఎదురు చూసి మళ్ళీ అన్ని చూసేసి ఆ ఛాయ మన రాజశేఖర్కి అది ప్రెసిడెంట్ అక్కడ మన రాష్ట్రంలో ఆవిడ చేసుకుని అది తీసుకుని ప్రొసైడ్ చేశారు. అది ప్రొసైడ్ మంచి సూపర్ మంచి బాబు లేని మనిషి తెలివైనడే మీ అబ్బాయి. తెలివైన నేను ఫస్ట్ పొద్దుగా నేర్చుకున్నాను, పొద్దుగా అలవాటు చేశాను. చాలా 2-3 సార్లు నేను రోజు చేశాను, చాలా నేను ఎక్కడ పోయాను. అంతేనా? వదిలేసారు. ఇంటి నుంచి ఎప్పుడు వెళ్ళిపోయాడమ్మా? MBA చేశాక వచ్చాడు. ఓకే, చెప్పాడా మీకు? దూరంగా ఉన్నాడు కదా, మీరు ఎప్పుడు మరి బాధపడలేదా? వస్తూ ఉండేవాడు, వెళ్తూ ఉండేవాడు, వెళ్తూ ఉండేవాడు. ఏం చేస్తున్నావు అని అడిగేవాళ్ళు? అడిగేవాడు, చెప్పేవాడు. ఎలా వచ్చేవారండి అప్పుడప్పుడు తన దగ్గరికి వచ్చి, పవన్ దగ్గరికి వచ్చి చూసుకుంటూ వెళ్తూ ఉండేవారు, ఎప్పుడు వదిలేదు. ఫ్యామిలీస్ అందరితో ఎలా ఉంటాడు? ఎప్పుడైనా ఏడవడం చూసారా మీరు? పవన్ ఎప్పుడు ఏడవలేదా? మరి ఏడుస్తున్నాడు బిగ్ బాస్ లో, బాధ ఉంటది కదండి. అంత గేమ్స్ ఆడి ఆడు పెట్టి ఫోకస్ పెట్టి అన్ని చేసి ఆడికి యాంటీగా ఉన్నప్పుడు ఎలా బాధ వస్తుంది చెప్పండి. ఇప్పుడు ఆడు విన్నర్ అవ్వాలని చూస్తున్నాడు, విన్నర్ అవ్వాలని చూసినప్పుడు ఆడిని ఏం చేస్తున్నారు చెప్పండి. అసలు సపోజ్ ఆడుంటే మేము ఆడలేము అనే ఫోకస్ ఉంది కదా అందరికి,
అలాంటప్పుడు అడు బాధ వచ్చేస్తుంది కదా, నేను ఇంత ఇలాగా ఆడివ్వండి నాకు ఏ సపోర్ట్ లేదు అని అక్కడ బాధ వచ్చేస్తుంది కదా. ఏంటంటే కప్పు ఫస్ట్ వచ్చేస్తుందేమో అని వాళ్ళందరూ సైడ్ పెడుతున్నారు. అలా సైడ్ పెట్టేసరికి అక్కడికి ఎంత బాధ వస్తుంది. ఇప్పుడు మీరే ఉన్నారు, పట్టుదలతో ఏదైనా చేశారనుకో, అది ఏదైనా లేదు ఇప్పుడు మీకు ఎంత బాధ వస్తుంది. ఇప్పుడు పట్టుదల ఉన్న మనిషికి అదో బాధ అనమాట, అదే ఫీలింగ్ బాధ వాళ్ళు అలా ఉండిపోయింది అనమాట. అది అంతేగాని గేమ్స్ లో విన్ అవ్వాలని ఆడు పట్టుదల బాగా, గేమ్స్ లో అంతే.